పెళ్ళయ్యాక విడాకులు తీసుకున్నాక వాళ్ళిద్దరూ విడిపోయి ఉండాలని డిసైడ్ అయ్యాక ఏళ్ల తరబడి భరణం కోసం తిప్పడం ఎందుకు, త్వరగా చేసేయండి అంటోంది సుప్రీంకోర్టు. 4 ఏళ్ల వయసున్న ఆటిజం బాధిత చిన్నారిని భర్త అత్తమామల వద్ద వదిలేసి వెళ్లిన భార్య దాఖలు చేసిన భరణం పిటిషన్ని 6 నెలల్లోగా పరిష్కరించాలని సుప్రీంకోర్టు విజయవాడలోని ప్రిన్సిపల్ ఫ్యామిలీ కోర్టును ఆదేశించింది. గుండు సాయి కార్తిక్ వర్సెస్ స్టేట్ ఆఫ్ ఏపీ వ్యవహారంలో ఏపీ హైకోర్టు తీర్పును సవాల్ చేసి దాఖలైన పిటిషన్ మీద జస్టిస్ ఎంఎం సుందరేశ, జస్టిస్ సీల్ నాగుతో కూడిన సుప్రీంకోర్టు ధర్మాసనం గురువారం విచారణ చేపట్టింది. పిటిషనర్ న్యాయవాది బి శ్రవణ్ శంకర్ వాదనలు వినిపిస్తూ సాయి కార్తిక్ భార్య 4 ఏళ్ల ఆటిస్టిక్ చిన్నారిని భర్త అతడి తల్లిదండ్రుల దగ్గర వదిలి వెళ్ళిపోయింది. అంటే ఆటిజం వచ్చిన బిడ్డని తన భర్త దగ్గర వదిలేసి వెళ్ళిపోయింది ఒక అమ్మాయి. ఆమె కూడా భర్తతో సమానంగా చదువుకుని ఇంజనీరింగ్ గ్రాడ్యుయేటే. పెళ్లికి ముందు బ్యాంకులో పనిచేశారు. సాఫ్ట్వేర్ ఇంజనీర్గా పనిచేస్తున్న భార్య చేతికి వచ్చే నికర నెలవారీ ఆదాయం కేవలం 48,000. 2024లో భరణం కోసం పిటిషన్ వేసిన ఆమె ఇప్పటిదాకా కనీసం బిడ్డ కస్టడీ కోరలేదు. ఈ పిటిషనర్ వాదనమైన సుప్రీంకోర్టు ధర్మాసనం స్పందిస్తే ఇది కేవలం కింది కోర్టు ఇచ్చిన మధ్యంతర ఉత్తర్వుల వ్యవహారాన్ని ప్రస్తుత దశలో ఇందులో జోక్యం చేసుకోలేమని వ్యాఖ్యానించింది. అయితే విజయవాడలోని ట్రయల్ కోర్టులో విచారణలో ఉన్న మెయింటెనెన్స్ పిటిషన్ 6 నెలల వ్యవధిలో పరిష్కరించాలని ఆదేశిస్తూ విచారణ ముగించింది. విషయం ఏంటంటే ఐర్లాండ్లో సాఫ్ట్వేర్ ఇంజనీర్గా పనిచేస్తున్న గుండు సాయి కార్తిక్ మీద అతడి భార్య హెంబిందు విజయవాడలో ప్రిన్సిపల్ ఫ్యామిలీ కోర్టులో భరణం కోసం పిటిషన్ వేశారు. దీని మీద విచారణ జరిపిన కింది కోర్టు ఆమెకు నెలకు 50,000 మధ్యంతర భరణం వైపు చెల్లించాలని 2025 నవంబర్ 26న ఆదేశించింది. తనకున్న ఆర్థిక భారాలను వ్యయాలను పరిగణలో తీసుకున్న కింది కోర్టు ఎక్కువ మొత్తాన్ని భరణంగా ఖరారు చేసిందంటూ సాయి కార్తిక్ ఏపీ హైకోర్టులో రివిజన్ పిటిషన్ వేశారు. దీని మీద ఏడాది ఏప్రిల్ 2న ఏపీ హైకోర్టు విచారణ జరిపి కింది కోర్టు ఇచ్చిన మధ్యంతర ఉత్తర్వులు జోక్యం చేసుకోలేమని స్పష్టం చేసింది. ప్రధాన కేసును వేగంగా పరిష్కరించాలని కింద కోర్టును ఆదేశిస్తూ రివిజన్ పిటిషన్ కొట్టేశారు. దీంతో సాయి కార్తిక్ సుప్రీంకోర్టును ఆశ్రయించారు.